రేపు ఉదయం విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ పర్యటనలో భాగంగా జేఎన్టీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దీన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. రూసాకి సంబంధించి 10 కోట్ల నిధులతో ఈ హాస్టల్ భవనాన్ని అయితే నిర్మించారు. గత 4 ఏళ్ల క్రితమే ఈ హాస్టల్ భవనానికి పర్మిషన్స్ వచ్చినప్పటికీ కూడా 60-40 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులను మంజూరు చేయాలి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులను మంజూరు చేయకపోవడంతో ఈ హాస్టల్ భవనం అప్పటి నుంచి కూడా అలాగే ఉండిపోయింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ నిధులను మంజూరు చేయడంతో ఈ హాస్టల్ భవనం పూర్తయిన నేపథ్యంలో రేపు మంత్రి నారా లోకేష్ ఈ హాస్టల్ భవనాన్ని అయితే ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ ని ఆయన పరిశీలించిన తర్వాత విద్యార్థులతో హలో లోకేష్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు జేఎన్టీయూ ప్రాంగణంలో. దీనికి సంబంధించి భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. మనము ఏదైతే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ హలో లోకేష్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ సెట్ లో ఉన్నాము. మనం చూసుకోవచ్చు మిడిల్ ఆఫ్ ది ఈ ప్లేస్ లో మనకి స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ డయాస్ మీద యాంకర్ తో పాటు మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాదాపు 2000 మంది విద్యార్థులు ఈ హలో లోకేష్ ప్రోగ్రామ్ లో భాగంగా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 90% కూడా పూర్తయిపోయాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఆయన జేఎన్టీయూ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ హాస్టల్ భవన ఇనాగ్రేషన్ అయిన తర్వాత విద్యార్థులు ఇన్నోవేటివ్ థాట్స్ కి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన పరిశీలించిన తర్వాత ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 11-11:30 ప్రాంతంలో ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏదైతే ఈ చుట్టూ కూడా స్టూడెంట్స్ కూర్చునేందుకు వీలుగా దాదాపు 2000 మంది విద్యార్థులు అయితే హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగానే ఏర్పాట్లు చేశారు. సెంటర్ లో మాత్రం మంత్రి నారా లోకేష్ గారు కూర్చునేందుకు వీలుగా ఒక డయాస్ ని ఏర్పాటు చేశారు. 4 వైపులా కూడా ఏ స్టూడెంట్ క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చేసే విధంగా రొటేట్ అయ్యే సోఫాస్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అది మనం మిడిల్ లో చూసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 1:30 వరకు కూడా విద్యార్థులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. అయితే హలో లోకేష్ ప్రోగ్రామ్ లో భాగంగా చాలా చోట్ల ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. కానీ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ హలో లోకేష్ ప్రోగ్రామ్ అయితే భారీ ఎత్తున జరగనుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే నిపుణుల పర్యవేక్షణలో అయితే ఈ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. విద్యార్థులతో పాటు ఇంకెవరు కూడా లోపలికి వచ్చేందుకు అనుమతి అయితే లేదు. విద్యార్థులను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి భద్రతకు అవరోధాలు కలగకుండా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఉదయమే ఈ ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ హాల్ లోపలికి వాళ్ళకి ఎంట్రీ అయితే ఉంటుంది. 11:30 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 1:30కు ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఏదైతే కోరమాండల్ ఉందో ఆ నామమాత్రపు రుసుముతో ఇప్పటి వరకు కూడా కోరమండల్ ఒక ఆసుపత్రిని వైద్య సేవలు అందిస్తా ఉంది నామమాత్రం రుసుముతో. అయితే ఇప్పుడు అత్యాధునిక హంగులతో ఈ హాస్పిటల్ ని పునర్నిర్మించారు. ఆ హాస్పిటల్ ని ఆయన ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా అచ్చంపేటలో ఉన్న టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. పార్టీ కేడర్ అలాగే కార్యకర్తలు వీళ్ళందరితో కూడా ఆయన సమావేశం అవుతారు. పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. మున్ముందు పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, దీనికి సంబంధించి పూర్తిగా కూడా కేడర్ తో ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అనంతరం అక్కడి నుంచి రాత్రి 6:30-7 ప్రాంతంలో ఆయన తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా ఉదయం 9:45కి ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి సాయంత్రం తిరిగి వెళ్లేంత వరకు కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అణువణువు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే హాస్టల్ భవనం ఉందో డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ తో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ ఏదైతే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందో ఇది దాదాపు 2 గంటలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. కేవలం విద్యార్థులు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అది కూడా పూర్తిగా వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించే అవకాశం ఉంది. మీడియాకు కూడా లోపలికి ఎలవ్ లేదు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. మొత్తంగా కాకినాడ పర్యటన అయితే గనక భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవాలి. మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మంత్రి నారా లోకేష్ కాకినాడ పర్యటన ఖరారైంది. అందుకే
చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే కాకినాడకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు కూడా అధికారుల సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా కొనసాగనుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా తిరిగి మళ్ళీ సేఫ్ గా ప్రయాణం కొనసాగేంత వరకు కూడా ఈ భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడమే కాకుండా మొత్తం క్యాడర్ ని కూడా బలోపేతం చేసే దిశగా కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగనుంది. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.